హీరోలతో పాటు కొన్ని మంచి మంచి సీన్స్ మన ఊళ్ళో పల్మనేరులో నేను గత 5-6 నెలల నుంచి చేస్తున్నా. ఇక్కడ వాళ్ళందరూ కూడా మా చుట్టాలు అయిపోయారు. మా నాగభూషణ మన నుంచి లాస్ట్ వరకు అందరూ దాకా మంచి మంచి చుట్టాలు అయిపోయారు. నిజంగా పల్మనేరు అంటే మా ఊర్లాగా అనిపిస్తుంది. ఈ రోజు పల్మనేరు రావాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను మొన్ననే ఫోన్ చేశాను మన కామరాజ్ అన్న. తప్పకుండా ప్రొడ్యూసర్ బతకాలంటే చాలా కష్టం. ప్రొడ్యూసర్ కష్టం ఏ ఒక్కరికి తెలియదు. ఓన్లీ ప్రొడ్యూసర్ కు మాత్రమే తెలుస్తుంది ప్రొడ్యూసర్ కష్టం. ఇది నాకు తెలుసు. ఈ వృషభ టీం మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. తప్పకుండా పలమనేరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయిందన్న. కన్నడ రాష్ట్ర ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಇದೆ. ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಕನ್ನಡ ಫಿಲ್ಮ್ ಚಾಂಬರ್ ಇದೆ. 1 hour ಜರ್ನಿಯಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡಬಹುದು. பக்கத்திலேயே நமக்கு தமிழ் பேசுறவங்க எல்லாம் இங்க பக்கத்திலேயே இருக்கிறாங்க. தமிழ்நாடு பக்கத்திலேயே இருக்குது. அதனால அப்படி కన్నడ ఇప్పుడు తమిళ్ ఇక్కడ తెలుగు 3 రాష్ట్రాలని కలిపేది మా పలమనేరు నియోజకవర్గం. ఈ రోజు ఈ పలమనేరు నియోజకవర్గం ఒక ఫిల్మ్ ఛాంబర్ అవుతా ఉంది. దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను, అడ్మిట్ చేస్తా ఉన్నాను. కానీ వృషభ టీం అంతా నెల రోజులు షూటింగ్ చేసిన, 2 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు రూమ్స్ కి ఎంత అవుతుందో అంటే వృషభ టీమే కాదు, యావత్ భారతదేశంలో ఏ టీం అయినా మన పలమనేరు నియోజకవర్గానికి రాని ఫ్రీగా రూమ్స్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులైనా షూటింగ్ చేసుకొని ఆ షూటింగ్ సంతోషంగా ముగించుకొని పోవాలా. కాబట్టి తప్పకుండా ప్రొడ్యూసర్ కష్టం తెలిసింది. కాబట్టి టెక్నీషియన్ సినిమా కళాకారులను అందరినీ సహకరిస్తానని మాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా కోరిక మన్నించి చేసినటువంటి శివశంకర్ మా తమ్ముడు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా లాంగ్ టైం అయిపోయింది. అయితే ప్రతి ఒక్కరికి తెలియాలి మా ఊర్లో షూటింగ్ జరుగుతుందని. వాళ్ళకి మా గురించి, మా సినిమా గురించి బయటకు వెళ్ళాలి. ఫస్ట్ మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా సినిమాను లోకల్లో కూడా చాలా బాగా పబ్లిసిటీ చేశారు. మా సిసిఐ చంద్రన్ అయితే ఫస్ట్ మా ట్రైలర్ పెట్టి, మా షూటింగ్ పెట్టి 1 week లోనే 45,000 వ్యూవర్స్ ని చేశారనమాట. థ్యాంక్ యూ అన్న. రామచరణ్ గారికి అభ్యర్థన చేస్తున్నాను. కళాతరంగి మరేడుపల్లి కళాతరంగి 30 years మన హై స్కూల్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశారు. ఫ్రీగా మన చంపు వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. చిన్నపిల్లలు చాలా బాగా హెల్ప్ చేస్తారు, చాలా బాగా హెల్ప్ చేస్తారు. అందుకని ఆయన కూడా చేసేయడం మీకోసం వెయిటింగ్. మనోడు ఇంకా బ్యాక్ వచ్చేయండి. కెమెరా అంతా సహా వస్తే బాగుంటుంది. రాజేష్ బాగుంది సార్. అది మీరు కొంచెం మొబైల్ ఇలా అయిందేమని కెమెరా క్యాబన్ సార్ చెప్పండి. PK Movies, JP Productions, వృషభ మూవీ, ఫైనాన్స్
ఓకే చాలండి కానీ సార్ మేము పిలువగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. కొద్దిగా పక్కలో టీం అందరికీ చాలా అభినందనలు అండి. పలమనేరు నియోజకవర్గంలో చాలా గొప్ప స్థాయిలో మూవీలు జరగాలని 10 సంవత్సరాల ముందర కలగన్నాను. వృషభ మూవీ షూటింగ్ అంట చాలా దగ్గర జరుగుతూ ఉంది అని చెప్పని గత సంవత్సరం నుండి నేను ఎక్కువగా వింటున్నాను. అక్కడ ప్రొడ్యూసరు స్వయాన మా అన్న, మా పెద్దన్నకి ఆయన ఇద్దరు ఒకే క్లాస్మేట్ అంటే నేను ఆశ్చర్యపోయినాను. మా పెద్దన్న జతలోనే ఆయనతో కూడా కలవడం జరిగింది. అన్న దయచేసి మీరు రావాలి ఇక్కడికి, దయచేసి అన్న. చాలా మీరు ఉండాలి, పక్కలో ఉండాలి. అన్నగారు ఎప్పుడైతే మా అన్న వీళ్ళు ఒకే క్లాస్మేట్, మా అన్న వేరే కాదు, అన్న వేరే కాదు, ఉమాశంకర్ అన్న, నక్కపల్లి వీళ్ళంతా సీనియర్స్, మేము జూనియర్స్ ఇదే కేటల్ ఫార్మ్ స్కూల్లో చదువుకున్నాం. అన్నిటికి మించి ఇక్కడ కెమెరామ్యాన్ గా పనిచేసే అబ్బాయి యుఎస్ విజయ్. ప్లీజ్ కమ్. ఇక్కడికి వచ్చినా మన యుఎస్ విజయ్ నువ్వరాయన శిల్పికి వర్క్ చేసిన వ్యక్తి. నువ్వరాయన శిల్పి ఈ రోజు ఎంత గొప్ప స్థాయికి పోయిందంటే BVM క్రియేషన్స్ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో ఇంకొక వారం నెల రోజుల్లో 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 10 lakhs సబ్స్క్రైబర్స్. అది మన పలమనేరు నియోజకవర్గంలో పెట్టిండే ఛానల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్, BVM క్రియేషన్స్. కొన్ని కోట్ల మంది ఆదరణ పొందింది నువ్వరాయన శిల్పి. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఇదే పలమనేరులో ఆవులు మేపుకుంటూ జర్నీ స్టార్ట్ చేసినాం. ఇదే పలమనేరులో BVM క్రియేషన్ స్టార్ట్ చేసినాం. ఇదే పలమనేరులో మళ్ళీ కెమెరామెన్ గా, మూవీ కెమెరామెన్ గా యుఎస్ విజయ్ వచ్చినాడంటే ఇది మా అందరి జర్నీ 10 సంవత్సరాల ముందు నుండినే ఆరంభం అయిపోయింది. ఉమాశంకర్ అన్న, ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఒక్క మనిషి బతికినా చాలు ఆ ఏరియా మొత్తం ఒక హైదరాబాద్ అవుతుంది, ఒక చెన్నై అవుతుంది, తప్పకుండా ఒక బెంగళూరు అవుతుంది. అది నాకు తెలుసు. తప్పకుండా ప్రొడ్యూసర్ బతకాలంటే చాలా కష్టం. ప్రొడ్యూసర్ కష్టం ఏ ఒక్కరికి తెలియదు, ఓన్లీ ప్రొడ్యూసర్ కు మాత్రమే తెలుస్తుంది ప్రొడ్యూసర్ కష్టం. ఇది నాకు తెలుసు. నేను ఒక ప్రొడ్యూసర్ గా ఆల్రెడీ ఒక మూవీని ముగించినాం, రెండో మూవీని ఆరంభం చేసినాం. మా అన్న బయలుపాటి మోహన్ 3 మూవీలు తీసినాడు. ఒక్కడితో మొదలైంది కానీ ఇంకా 2 మూవీలు రిలీజ్ చేసి ఇక్కడే మేమంతా రిలీజ్ చేసినాం. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ కష్టం ఓన్లీ ప్రొడ్యూసర్ కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ గా ఆయన కష్టం ఎంత అనేది నాకు బాగా అర్థమైపోతుంది. చాలా అర్థం చేసుకునే వ్యక్తిని నేను, ఎందుకంటే ఆ బాధ పడినాను కాబట్టి. ఈ రోజు ఇదే పలమనేరు నియోజకవర్గం, ఇంకా మనకి ఫిలిం ఛాంబర్ లేదండి. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఫిలిం ఛాంబర్ లేదు. ఈ రోజు ఈ వృషభ టీం మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, హీరోయిన్ గారు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ. అన్న ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం ఛాంబర్ ఆరంభమైంది. ఈ రోజు ఇదే నక్కపల్లి, ఇదే పలమనేరు నియోజకవర్గం నుండి ఫిలిం ఛాంబర్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇంకా లేదు? తప్పకుండా పలమనేరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయిందన్న. అది ప్రొసీజర్స్ ఏమి, ఇంకోటేమి అనేది ఒక 100 ఫిలిం ఛాంబర్స్ పెడదాం, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే కన్నడ రాష్ట్ర ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಇದೆ, ಪಕ್ಕದಲ್ಲಿನೇ ಕನ್ನಡ ಫಿಲಿಂ ಚಾಂಬರ್ ಇದೆ. 1 hour ಜರ್ನಿಯಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡಬಹುದು. பக்கத்திலேயே நமக்கு தமிழ் பேசுறவங்க எல்லாம் இங்கே பக்கத்திலேயே இருக்கிறாங்க. தமிழ்நாடு பக்கத்திலேயே இருக்குது.
அதனால அப்படி కన్నడ ఇప్పుడు తమిళ్ ఇక్కడ తెలుగు 3 రాష్ట్రాలని కలిపేది మా పలమనేరు నియోజకవర్గం. ఈ రోజు ఈ పలమనేరు నియోజకవర్గం ఒక ఫిల్మ్ ఛాంబర్ అవుతా ఉంది. దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దానికి వృషభ టీం అందరికీ మీ అందరికీ వచ్చేసి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా నా వంతుగా వృషభ టీమే కాదు ఏ టీం అయినా ఫ్రీ స్టే తీసుకొని రావాలని నేను చెప్పినాను. ఫ్రీ స్టే అంటే ఒక ప్రొడ్యూసర్కి ఎక్కువగా బాధించేది ఏమంటే స్టే వచ్చేసి ఎక్కువ మందికి రూమ్స్ ఇచ్చి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడే నేను ప్లాన్స్ అంతా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. కానీ వృషభ టీం అంతా నెల రోజులు షూటింగ్ చేసిన, 2 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు షూటింగ్ చేసిన, 3 నెలలు రూమ్స్ కి ఎంత అవుతుందో అంటే వృషభ టీమే కాదు యావత్ భారతదేశంలో ఏ టీం అయినా మన పలమనేరు నియోజకవర్గానికి రాని ఫ్రీగా రూమ్స్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజులైనా షూటింగ్ చేసుకొని ఆ షూటింగ్ సంతోషంగా ముగించుకొని పోవాలా. కాబట్టి తప్పకుండా ప్రొడ్యూసర్ కష్టం తెలిసింది కాబట్టి ఇకపైన మీరు రూమ్స్ కి ఛార్జెస్ కట్టాల్సిన పని లేదు. పలమనేరు నియోజకవర్గంలో షూటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా. కాబట్టి ఇది చాలా గొప్ప ప్లాన్ ఇది. ఎందుకంటే మొత్తం పలమనేరుకు రావాలంటే ఈరోజు నక్కపల్లికి ఇంతమంది వచ్చినారు. పక్కలో ఉన్న అంగిళ్ళకంతా కూడా వ్యాపారం జరుగుతుంది. నక్కపల్లిలో ఇంతమంది తిరుగుతూ ఉన్నారు. చుట్టుపక్కల ఉండే ఇవంతా కూడా ఎక్కువ మంది ఇక్కడ పోగవుతా ఉన్నారు. తప్పకుండా ఈ రోజు హైదరాబాద్ ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫిలిం ఛాంబర్, ఫిలిం సిటీ, ఫిలిం మెంబర్స్ ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉండే దాని వల్లనే ఈ రోజు హైదరాబాద్ కి అంత గొప్ప ఇంప్రూవ్మెంట్ చేయగలిగినాం. కాబట్టి ఈ పలమనేరులో లేనన్ని లొకేషన్స్ ఎక్కడా లేవు. పలమనేరు నియోజకవర్గం పక్కనే తమిళనాడు, పక్కనే కర్ణాటక, 3 రాష్ట్రాలకి మిడిల్ లో ఉండేది ఈ పలమనేరు నియోజకవర్గం. తప్పకుండా షూటింగ్లకి చాలా అనుగుణమైంది. ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ చూసే అందరూ ప్రొడ్యూసర్స్ ఎంతమంది అయినా సరే 1000 మంది ఒకేసారి వచ్చి పలమనేరులో స్టే కానీ తప్పకుండా దానికి ఫెసిలిటీస్ కల్పిద్దాం. ఈ రోజు పలమనేరు అభివృద్ధి జరగాలంటే ఇది ఒక మినీ హైదరాబాద్ కావాలా, మినీ చెన్నై కావాలా, మినీ బెంగళూరు కావాలా, తప్పకుండా ఇది ఒక ఫిలిం ఛాంబర్ కావాలా. ఇది కాకుండా ఈ ఫిలిం కష్టపడి ఇన్ని రోజుల వరకు ఇంత దూరం వరకు తీసుకొని వచ్చినారు. మీరందరూ ఏదైనా నాకు ఫెసిలిటీస్ కల్పిస్తే చిత్తూరు జిల్లాలో రిలీజ్ నేను చేపిస్తాను. డైరెక్టర్ గారు ప్లీజ్. చిత్తూరు జిల్లాలో ఎన్ని థియేటర్లు ఉంటే నాకు ఎన్ని సాధ్యమవుతుందో అన్ని వృషభ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా నేను వచ్చేసి రిలీజ్ చేపిస్తానన్నా. చిత్తూరు జిల్లాకి మీరేమైనా ఓకే చెప్తే అది ప్రొసీజర్స్ ప్రకారం చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్స్ అయితే అన్ని థియేటర్స్ లో వృషభ రిలీజ్ చేసే బాధ్యత నాది. నేను కొనుక్కుంటాను, నేను వచ్చేసి రిలీజ్ చేస్తాను. చిత్తూరు జిల్లా ఎన్ని థియేటర్లు అయితే అన్ని థియేటర్లో ఒకవేళ చిక్కిన అన్ని థియేటర్లను రిలీజ్ చేద్దాం. తప్పకుండా అన్న. ఇవి 2 ప్రొడ్యూసర్ కి చాలా ఇంపార్టెంట్ అయింది. మూవీ తీస్తా ఉన్నాం, ఈ ఏ థియేటర్లు సిక్తాయో ఏ థియేటర్లు సిక్కో మేమందరూ కష్టపడినాం. 90 థియేటర్లో రిలీజ్ చేసిన రోజు మా అన్న బయలుపాట మోహన్ తీస్తే ఒక్కడితో మొదలైంది థియేటర్లు. నేనే దగ్గరుండి రంగమహల్ అన్ని దగ్గర వీరి మహల్లో చాలా దగ్గర రిలీజ్ చేయించిన, కర్ణాటక మొత్తం రిలీజ్ చేయించిన. కాబట్టి మా అన్న వేరే కాదు, మా ఉమాశంకర్ అన్న వేరే కాదు, అందరూ అన్నదమ్ములే. తప్పకుండా చిత్తూరు జిల్లాలో వృషభ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేపిస్తాం. ఇదొకటి. కాబట్టి తప్పకుండా ఇది డిసైడ్ అయిపోయినాం. ఫిలిం ఛాంబర్ ఇక్కడ ఉంటుంది. ఈ పలమనేరు నియోజకవర్గంలో ఫిలిం ఛాంబర్ ఉంటుంది. తప్పకుండా దాని అండర్ ప్రొసీజర్స్ ఏమైనది నేను మాట్లాడతాను. ఇక్కడ నుండి ఆరంభం అవుతుంది. తప్పకుండా ఈ వృషభ లాంటి మూవీలు ఇంకా 10 తీవాల అన్నవాళ్ళు ప్రొడ్యూసర్ బతకల్లా. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క ప్రొడ్యూసర్ బతికితే దాని చుట్టుపక్కల 5,000 మంది 10,000 మందిలో చలనం వస్తుంది, 10,000 మందిలో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది చుట్టుపక్కల ఉండే అంత మొత్తంలో ఆ ప్లేస్ లో. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని బతికించుకోవాలా. అన్నగారు ఇక్కడ 10 మూవీలు తీసినాడంటే ఆయన సక్సెస్ అయినట్లు. ఆయన 10 మూవీలు తీసినా 10 మూవీలు చిత్తూరు జిల్లాలో రిలీజ్ చేసే బాధ్యత నాదే. అంటే ఆల్రెడీ వచ్చేసి నేను తీసుకుంటాను పక్కాగా. కాబట్టి తప్పకుండా అందరి టీంకి నేను చెప్పేది ఒకటే అన్న, ఈ మూవీకి గొప్పగా సహకరించండి. ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరందరూ అంత ఆషామాషిగా కష్టపడతా ఉన్నారు, చాలా కష్టపడి మూవీ తీస్తూ ఉన్నారు.
కాబట్టి తప్పకుండా మీరందరూ సహకరించండి. మాలాంటి వాళ్ళు ఇంకా వందలాది మంది పల్మనేరులో ఉన్నారు, పెద్ద పెద్ద మహానుభావులు అందరూ చూస్తూ ఉండే వాళ్ళందరూ ఉన్నారు. వృషభ టీం ఎక్కడ షూటింగ్ చేసుకోవాలన్నా దయచేసి అబ్జెక్షన్ చేయొద్దండి. డెవలప్మెంట్ ని అడ్డుకున్నట్లే మూవీ షూటింగ్స్ ని అడ్డుకుంటే పెద్దలందరూ ఊర్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక మూవీ షూటింగ్ జరుగుతా ఉందంటే తప్పకుండా ప్లీజ్ సహకరించండి. ఈ రోజు నువ్వరాయణ శిల్పిలో ఉండే విజువల్స్ అన్ని ఆ జాతర మేమేసిన సెటప్ కాదు, ఇది జాతర. ఆ జాతరలో వాళ్ళు అలౌడ్ షూటింగ్ తీసుకోమని చెప్పినారు కాబట్టి అంత అద్భుతంగా ఈ రోజు నువ్వరాయణ శిల్పిలో విజువల్స్ వచ్చింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ చూసే ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే మూవీ షూటింగ్ జరుగుతుంది మన పలమనేరులో అంటే తప్పకుండా సహకరించండి. తప్పకుండా మీ వంతు సహకారాన్ని అందించండి. ఇది ఒక హైదరాబాద్ గా మారుతుంది, ఇది మీరు నమ్మండి దయచేసి ప్లీజ్. అలా తప్పకుండా మూవీ అందరి ఆర్టిస్టులకి, హీరోయిన్ గారికి, హీరో గారికి, మన డైరెక్టర్ గారికి, మన కెమెరామ్యాన్ గారికి, అన్న వాళ్ళందరికీను సార్ మరొకసారి మీ అందరికీను అమ్మా మీకు అందరికీను నాకు అన్న ప్లీజ్ మన హీరో గారు వృషభ అని పేరు పెట్టినాం. వృషభం అంటే ఒక రకంగా ఎద్దు, ఇది ఎద్దుకి ఎంత పవర్ ఉంటుందో తెలియదు కానీ దానికి మించిన పవర్ కనపడుస్తా ఉంది అన్నలో. అన్న ఆ పోస్టర్స్ లో కానీ మీరు హీరోగా ఎట్లా సెలెక్ట్ చేసినారు డైరెక్టర్ గారు కానీ చాలా అద్భుతం అన్న. తప్పకుండా డైరెక్టర్ గారు కానీ మన ప్రొడ్యూసర్ గారు కానీ ఈ టీం ఇలాగే ఉండాలా. ఇవి రెండే కాదు, ఇంకా బలంగా నేను నిలబడుకుంటాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ని కాబట్టి నాకు తెలుసు. కాబట్టి దయచేసి మనమందరూ ఎప్పుడు మూవీ షూటింగ్లతో కలకలలాడాలా. దీన్ని ఇలాగే తీసుకొని పోదాం. ప్రెస్ సహోదరులందరికీ దయచేసి మీ అందరికీ పాదాభివందనాలు సార్. ఈ పలమనేరులో ఇంత యాక్టివ్ గా పనిచేసే ఛానల్స్, ఇంత యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఎక్కడ నేను చూడలేదు నా లైఫ్ లో. చాలా గొప్పగా ప్రమోట్ చేసినారు. ఇలాంటి కొత్త వ్యక్తులు, కొత్తగా మూవీస్ తీసే అందరినీ మీరు సహకరించాలా. రియలీ మీ అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా దూరం వెళ్తాం సార్. మూవీస్ సంబంధించి తప్పకుండా మీరు మీ వంతుగా సహకారం చేయండి, మీ వంతుగా నిలబడుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్తే. అండ్ అలాగే పల్మనేరు వాసులందరికీ కూడా మా జబర్దస్త్ టీం నుంచి మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంత ఆదరించినందరికీ పేరు పేరున. అండ్ ఇక్కడ వచ్చిన గౌరవ అతిథి అయినటువంటి శ్రీ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్. మా సినిమాని మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ ఇందాక మీరు మాట్లాడిన చూస్తుంటే సినిమా వాళ్ళకైతే బాగా నచ్చుతారు సార్. మీరైతే డెఫినెట్ గా మీరు గెలిస్తే మా సినిమాలకు పండగే సార్. డెఫినెట్ గా పల్మనేరు నేను మన హైదరాబాద్ లాగా ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ మంచి స్టూడియోలు కూడా వస్తాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. మా సినిమాని ఇంత ఆదరించి రిలీజ్ చేస్తానందుకు అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా పెద్దలు వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారికి, సార్కి అండ్ సార్కి పేరు మర్చిపోయాను అనుకుంటాను, డైలాగే మర్చిపోయాను పేరు. సో అండ్ హీరో, మా హీరో జీవన్ హాయ్ సార్, మామూలు లేదు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి, ఉమాశంకర్ గారు. నేను ఫస్ట్ టైం ఎట్ట పరిచయం ఏంటంటే ఒక చిన్న టీజర్ రిలీజ్ మన హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో పెడితే నేను చిట్టిబాబు గారితో పోతే ఆ టీజర్ చూసిన తర్వాత ఇది తమిళ సినిమా కదా అనుకుంటున్నాను. అయిపోయింది అన్న, ఇప్పుడు రిలీజ్ కాదు ఇంకా చాలా ఉందన్న. ఒక్కసారి అన్న నేను ఈ సినిమాలు చేయాలా మేము ప్లీజ్, ఎంత మంచిగా ఉంది అంటే నేను షాక్ అయిపోయినా. ఈమె తమిళమ్మాయి అనుకున్నా, హీరో తమిళ అనుకున్నా, ప్రొడక్షన్ తమిళ అనుకున్నా. అంటే కాంతారా వచ్చిన తర్వాత ఇది వెంటనే ఈ ప్రోమో రావడంతో అంత అటెన్షన్ గ్రాప్ చేసింది సినిమా. నిజంగా అది చూసిన తర్వాత మేము కూడా చేయాలని మేము అడిగాము. అలాగే మా డైరెక్టర్ గారు సార్ కమల్ సార్, కనకరా సార్ కమల్ సార్ కామరా సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను, మా రాజమౌళిని, అలాగే ఫైమా గారిని, అలాగే నీ పేరు బీరు మేము బీరు అని పిలుచుకుంటాం. ఇద్దరిని బీరు మనల్ని తీసుకొని ఈ సినిమాలో మంచి ట్రాక్ లో పెట్టారు. హీరో గారితో పాటు కొన్ని మంచి సీన్స్ మన ఊర్లో పల్మనేరులో నేను గత 5-6 నెలల నుంచి చేస్తున్నా. ఇక్కడ వాళ్ళందరూ కూడా మా చుట్టాలు అయిపోయారు. మా నాగభూషణ నుంచి లాస్ట్ వరకు అందరి దాకా మంచి చుట్టాలు అయిపోయారు. నిజంగా పల్మనేరు అంటే మా ఊర్లాగా అనిపిస్తుంది. ఈ రోజు పల్మనేరు రావాలంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మొన్ననే ఫోన్ చేశారు మన కామరాజన్న, 2 రోజులు షూటింగ్ ఉంది, మన ఊర్లో జాతర జరుగుతుంది, జాతరలో రియలిస్టిక్ సీన్లు తీయాలంటే నేను యాక్చువల్ గా పల్మనేరుకి ఇంత ముందు పాలరాజ్ గారి ద్వారా 3-4 ఈవెంట్లకు చేశాను అనమాట ఇక్కడ మన ప్రతి టెంపుల్ లో కూడా. సో మళ్ళీ జాతర చూసినట్టు ఉంటుంది, మా సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేసినట్టు ఉంటుంది. చాలా సంతోషంతో వచ్చాము ఈ రోజు 2 రోజుల షూటింగ్ కి.
రియల్లీ థ్యాంక్ యూ మన ఉమాశంకర్ గారికి, డైరెక్టర్ గారికి, అండ్ మా క్రూ మొత్తం అందరికి కూడా, మా కెమెరామెన్ విజయ్ గారికి, సార్కి, ప్రతి ఒక్కరికి, లాస్ట్ పర్సన్ నుంచి మా డైరెక్టర్ గారి దాకా పేరు పేరున థ్యాంక్ యూ. మా కాస్ట్యూమ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంకా సినిమా చాలా ఉంది, ఇంకా అయిపోలే. లాస్ట్ సార్ వాళ్ళు కూడా జాయిన్ అయినందుకు మన జేపీ ప్రొడక్షన్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సార్. మా సినిమాని మీరు కూడా జాయిన్ అవ్వడం మీరు లక్కీ సార్, ఎందుకంటే ఇది ఒక నెక్స్ట్ కాంతార కాబోతుంది. ఆ సినిమాలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కావడం చాలా సంతోషం. అండ్ సార్ మీరు అన్నారు కదా పేరు తీసుకొస్తారని, ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకుంటాం సినిమా సక్సెస్ తర్వాత. అరే ఇంతమంది సినిమా పర్మనెంట్ వచ్చిందని అందరు ఆశ్చర్యంగా ఇక్కడ చూసేటట్టు చేస్తాం సార్. అక్కడ చూడటం కదా, ఈ పర్మనెంట్ చూడాలి అందరు కూడా. అండ్ ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మా ఉమాశంకర్ గారికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ వృషభ. గుడ్ లక్. నా కోరిక మన్నించి చేసినటువంటి శివశంకర్ మా తమ్ముడు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా లాంగ్ టైం అయిపోయింది, ఎంత దూరం వచ్చారు. అండ్ మా ఉష్మా టీం అందరికీ నా విషెస్, ఎందుకంటే పేరు పేరున చెప్పలేను కానీ ప్రతిసారి చెప్తూనే ఉన్నా. మా వాళ్ళందరికీ ఇంకొక 20 days షూట్ బ్యాలెన్స్ ఉంది. అయిన వెంటనే మా వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు పడ్డ కష్టం గురించి మాట్లాడతాను. అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి కళాతరంగని వ్యవస్థాపకులు, నా చిన్ననాటి మొదటి గురువు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే. అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన కూడా రమ్మని చెప్పడానికి కారణం అది కూడా రీజనే. ఆయన రమ్మని చెప్పి ఆయన ద్వారా కొన్ని మాటలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా మిత్రుడు పవన్ ఎంతో పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నాడు, అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా అవార్డులు తీసుకున్నాడు. ఇంత చిన్న గ్రామం నుంచి వెళ్ళి తను కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. పక్కూరులో ఉండి చిన్న చిన్న ఈ ఊరు తీసుకెళ్తున్నాడు, పక్కన నక్కపల్లని తీసుకెళ్ళట్లేదని. అందుకోసం ఇక్కడి నుంచి నా వంతు సహాయం నేను చేసుకుని హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ, నాకు ఫస్ట్ టైం మా బావగారు చాలా అన్నింటిలో ఇన్స్పిరేషన్ అనమాట. ఫస్ట్ నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బావగారిని చూసి పెరుగుతున్నా. ఆయన కష్టం, ఆయన సిన్సియారిటీ నాలో ఒక 20% వచ్చి నన్ను ఇలా ఇంతవరకు చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా, ఫస్ట్ టైం నా గురించి పాజిటివ్గా మాట్లాడిందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నక్కపల్లి గణజాత శుభాకాంక్షలు. ఈ రోజే షూట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మా ఊర్లో షూటింగ్ జరుగుతుందని. వాళ్ళకి మా గురించి, మా సినిమా గురించి బయటకు వెళ్ళాలి. ఫస్ట్ మీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా సినిమాను లోకల్లో కూడా చాలా బాగా పబ్లిసిటీ చేశారు. మా సిసిఐ చంద్రన్ అయితే ఫస్ట్ మా ట్రైలర్ పెట్టి మా షూటింగ్ పెట్టి 1 week లోనే 45,000 వ్యూవర్స్ ని చేశారనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆయన ఛానల్లో మన ఛానల్ ఉంది, ఆల్మోస్ట్ 85 దాకా వెళ్తుంది. థ్యాంక్స్. ఇంతకంటే మంచి ట్రైలర్ ఇస్తానన్నా మీకు. సినిమా రిలీజ్ అవడానికి ఇంకొక 2 months గ్యాప్ ఉంది. ఈ 2 months లో మన సినిమా ఏంటి, మన సినిమా సత్తా ఏంటి అనేది ఇక్కడ చెప్పను, చెప్పే ప్లేస్ లో చెప్పి నిరూపించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మాతో పాటు మా లాంటి టెక్నీషియన్ సినిమా కళాకారులను అందరినీ సహకరిస్తానని మాట ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పవన్ సార్కి, మా కళాతరంగని రాజేష్ సార్కి, అలాగే అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారు వృషభ అనే మూవీని ఇక్కడి నుంచినే ప్రారంభించాం. సో మేము ఒక చిన్న కథను ఇక్కడి నుంచినే స్టార్ట్ చేసాం. సో సినిమా ఆల్మోస్ట్ 70% అయిపోయింది. దగ్గరలో ఇంకొక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక 2 days ప్లాన్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మంత్ 10th నుంచి ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి ఇదే నక్కపల్లిలో ఈ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఒక డిఫరెంట్ కంటెంట్తో వెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరూ మీరందరూ మాకు దగ్గరుండి మన లోకల్ టాలెంట్ని, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను కూడా కొంతమందిని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మీరు ఎవరైనా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదించండి. సో మాకు ఏదైతే క్యారెక్టర్కి మీరు సూట్ అవుతారో ఖచ్చితంగా మేము హెల్ప్ అనేది చేస్తాం. అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ సార్, నమస్తే. నా పేరు సదానందం జబర్దస్త్. ముందుగా ఋషభ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు కూడా ఒక మంచి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి మరీ థ్యాంక్ యూ బ్రో. ఈ సినిమా చేసుడు చాలా అంటే నాకు చాలా అదృష్టం. మంచి క్యారెక్టర్ కూడా, వాళ్ళు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా కామరాజ్ గారికి, అట్లనే మా ఉమాశంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అన్న స్పెషల్గా మీ వీడియోలో ఇన్స్పిరేషన్ గా చూసిన
చాలా మీ అన్నదమ్ముల వీడియో కాల్ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. చాలా ఏడ్చినా కూడా టైంలో చూసి మేము థ్యాంక్ యూ అన్న మాట్లాడికి వచ్చినందుకు. నేను అంటే లైవ్లో చూసినందుకు చాలా గ్రేట్. థ్యాంక్ యూ. మళ్ళా నాతో కో ఆర్టిస్టులు మా జబర్దస్త్ నవీన్ అన్న, రాజమౌళి అన్న, పైమ గారు వాళ్ళతో చేసుడు చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను మంచిగా నాతో మంచిగా చేపించుకున్న మా డైరెక్టర్ గారికి చాలా ఓపిక ఉంది నాతో చేపించుకోవాలని. ఏ లేదు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. మళ్ళా సరే అన్న ప్రొడ్యూసర్ ఇవ్వన్న జేపీ పొడి అది కూడా కలిసినందుకు వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్. ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి హిట్ అవుతుంది, అది కూడా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. పండుగ వాతావరణం ఇక్కడ కూడా పండుగ వాతావరణం నెలకొంది. ముందుగా మన మిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిజంగా సినిమా రంగంలో అడుగు పెట్టాలంటే అది నిజంగా సాహసంతో కూడుకున్న పని. అలాంటి సాహసం చేసినటువంటి మన ఉమాశంకర్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ వారి టీం అందరికి కూడా నేను ముందుగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడి వారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను షూటింగ్ దిగ్విజయంగా చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదల కాబోతున్నటువంటి వృషభ చిత్రం పెద్ద సక్సెస్ సాధించి ఈ టీం మెంబర్స్ అందరికి కూడా మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి మన శివశంకర్ సార్ గారు చెప్పినట్లు వారి సహకారం కూడా ఎంతో అందిస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఎంతోమంది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిభ ఉన్నటువంటి కళాకారులను గుర్తించి వారికి ఈ చిత్రంలో అవకాశం కల్పించి ఎంతోమందికి గుర్తింపు తీసుకొస్తున్నటువంటి మన వృషభ చిత్రం యూనిట్ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారికి మరియు డైరెక్టర్ కామరాజ్ గారికి, మన హీరో జీవన్ గారికి, అదేవిధంగా అలేఖ్య గారికి, ప్రతి ఒక్కరికి యూనిట్ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితో మీరు మరిన్ని చిత్రాలు విజయవంతంగా తీసి పెద్ద సక్సెస్ సాధించి సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి చేస్తుండే. ఎన్నెన్నో వ్యాపారాలు, ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో ఉద్యోగాలు చేసి ఎవరు ఊహించలా ఈ సినిమా ప్రొడక్షన్ ఫీల్డ్లో ఎంటర్ అవుతారని మేము అసలు ఊహించలేదు. కానీ మనవాడికైతే చాలా రోజుల నుంచి లేదా చిన్నప్పటి నుంచి కూడా ఐడియా ఉన్నట్టుంది. ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఆ ఎంటర్ అవ్వడం కూడా ఏదో ఆషామాషిగా కాకుండా చాలా గ్రౌండ్ వర్క్ చేసి అది స్టోరీకి సంబంధించి కానీ డైలాగ్స్ మిగతా అన్ని ఫీల్డ్స్ సంబంధించి చాలా గట్టిగా గ్రౌండ్ వర్క్ చేసి అది కూడా చాలా రోజులుగా కొన్ని సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసి దీన్ని మొదలుపెట్టినట్టుగా మాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే రోజు మేము కలుస్తూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. కానీ దీనికి సంబంధించి మా దగ్గర ఎప్పుడైతే పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ దీంట్లో చాలా 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 వర్క్ చేసి లాస్ట్కి ఇదే నా ఫైనల్ గోల్ అన్నట్టుగా దీంట్లో ఎంటర్ అయినాడు. సో మనోడు ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా, ఏ వర్క్ చేసినా చాలా పడుదలగా చేస్తాడు. ఎక్కడ విడిచిపెట్టాడు, వదలడు, మధ్యలో వదిలేయడం లేకపోతే ఇంకోటి అనేది ఉండదు, సాధించేదాకా వదలడు అన్నమాట. సో ఈ ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని నేను అనుకుంటున్నాను. అలాగే మనోడు సెలెక్ట్ చేసుకున్న టెక్నీషియన్స్ కూడా మన డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మిగతా
టోటల్ క్రూ చాలా మన కెమెరామన్, మ్యూజిషియన్ అందరూ కూడా చాలా గొప్ప టీము. మన జబర్దస్త్ టీము, అసలుకి జబర్దస్త్ టీము దీంట్లో ఎంటర్ అవుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళని తీసుకురావడం, తర్వాత ఫైనల్గా అగ్నికి వాయువు తోడైనట్టు మన జేపీ ప్రొడక్షన్ వాళ్ళని దీంట్లో ఎంటర్ చేయించడం. జేపీ ప్రొడక్షన్ వాళ్ళు దీంట్లో ఎంటర్ అయిన తర్వాత, జేపీ ప్రొడక్షన్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. జయప్రకాష్ రెడ్డి గారు మన సినిమాల్లో అందరికీ బాగా పరిచయమైన గొప్ప యాక్టర్. వాళ్ళ అమ్మాయి ఈ సినిమా ప్రొడక్షన్లో పార్ట్ కావడము ఈ సినిమాకి ఎంతో ఊపిచ్చిందనమాట. సో ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుంది తప్పకుండా. దాంతోపాటు వీళ్ళందరూ కూడా చాలా మంది అందరూ కొత్త వాళ్ళే ఈ సినిమా ఫీల్డ్కి. ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కూడా చాలా వరకు కొత్త వాళ్ళు అనుకుంటున్నాను. తర్వాత హీరో, హీరోయిన్ వీళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్కి, మిగతా వాళ్ళు కూడా చాలా వరకు కొత్త వాళ్ళే. ఖచ్చితంగా ఈ సినిమా వీళ్ళందరూ కూడా మంచి లిఫ్ట్ ఇస్తుందని, దీంతో మంచి పొజిషన్కి పోతారని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ సినిమాని రాబోయే రోజుల్లో ఈ సినిమా ద్వారా వీళ్ళందరూ కూడా మంచి వెలుగులోకి వస్తారు. ఈ సినిమా వీళ్ళకి మంచి పునాదిలాగా ఏర్పడుతుంది. దీని ద్వారా వీళ్ళు మంచి వెలుగులోకి వచ్చి మంచి భవిష్యత్తును సాధిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ టైటిల్ ఒక వైబ్రెటిక్స్ ఉంది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితుడు, ఒకసారి మేమిద్దరూ చిన్నప్పుడు 5th క్లాస్ నుంచి ఒకటిగా పెరిగాము, ఒకటిగా ఇప్పుడు కూడా జర్నీ చేస్తున్నాము. కాకపోతే ఇతను చిన్నప్పటి నుండి కూడా నాతో కలిసి చాలా వరకు మేమిద్దరూ ఒకటిగానే హ్యాపీగా చాలా వర్క్ చేశాము. ఇంకోటి, మామూలుగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఇది ఇతను సాకారం చేసుకున్నాడు. నా ఫ్రెండ్గా చాలా గర్వకారణంగా ఉంది. చాలా హ్యాపీ. అంతేకాకుండా ఒకసారి అనుకోకుండా మేమిద్దరు కలవడం జరిగింది. రీసెంట్ గా ఒకసారి ఈ సినిమా స్టోరీది ఒక 2 లైన్స్ నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు వరకు నాకు పెద్దగా ఈ సినిమా గురించి నాకైతే తెలియదు. వృషభ సినిమా తీస్తున్నాడు ఏదో అలా తెలుసు, కానీ ఆ రోజు నాకు ఈ సినిమా గురించి ఒక 2 సీన్లు చెప్పాడు. నాకు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నాకు బూస్ బంప్స్ వచ్చాయి. అలా ఉంది ఆ సినిమాలో ఒక్కొక్క కంటెంట్ కూడా. కానీ నాకు చాలా హ్యాపీ వేసింది. అంతేకాకుండా మామూలుగా ఒక సినిమా తీయాలంటే నేనేదో మామూలుగా 2 గంటలు మనం సినిమా ట్యాంక్స్ లో కూర్చొని అలా ఒక నవ్వుతూ వచ్చేస్తాము. కాకపోతే దాని వెనుక ఎంత ఒక కృషి ఉండేదని నేను డైరెక్ట్ గా చూశాను ఈ సినిమాలో. ఇక్కడ మన ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఒక టేక్ తీయడానికి 2 hours కష్టపడినారు. మన హీరో గారు కావచ్చు, మన మేడం గారు కావచ్చు, కరెక్ట్ గా 25 times బ్యాక్ వెళ్ళి మళ్ళా వస్తూ తీశారు. కంపల్సరీగా మీరు చేసిన కృషికి మంచి ఫలితం 100% వస్తుంది. మనస్ఫూర్తిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మామూలుగా సినిమా, ఒక పెద్ద సినిమా అంటేనే హైదరాబాద్ లేకుంటే చెన్నై లేకుంటే బెంగళూరు గుర్తొస్తుంది. అలా కాకుండా ఈ రోజు నక్కపల్లి గుర్తొచ్చేలా చేసావు ఉమా. చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఉండే ఊర్లోనే ఏదైనా సాధించవచ్చు. ఎక్కడో వెళ్ళి ఏదో చేయాలని అవసరం లేదు. మామూలుగా ఇక్కడ చాలా మందికి తెలీదు. ఇలా చేస్తూ ఉంటే చాలా మంది బ్యాక్ లో వచ్చి చాలా మంది డిసప్పాయింట్ చేశారు. ఆ సినిమా తీస్తున్నట్టు ఏందో ఏమో అని. కానీ ఈ రోజు అందరూ ముక్కు పైన వేలేసుకున్నారు. అది నిజమైన ఫస్ట్ సక్సెస్. ఆల్రెడీ ఫస్ట్ సక్సెస్ అయిపోయింది. కంపల్సరీగా 2వ సక్సెస్ కూడా వెళ్తాము. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మన ఊర్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆర్టిస్టులుగా పెట్టుకొని ఒక సినిమా తీయడం అనేది చిన్న విషయం కాదు. ఆ సినిమా తీయడంలో కూడా కానీ మామూలుగా ఒక ప్రొడ్యూసర్ అంటే ఏదో ఒక అమౌంట్ చేసింది ఎక్కడో ఉంటాడు. అలా కాకుండా ఎంత ఎండ గాని గాలి గాని అక్కడే పక్కలో కూర్చొని అలా ఉండి ఈ సినిమాని సక్సెస్ చేస్తున్నావు. నీ తగిన ఫలితం కంపల్సరీగా దేవుడు ప్రసాదిస్తాడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పినట్లయితే మన శివుని పాత్రతో, మన వృషభ పాత్రతో మంచిగా చాలా డిఫరెంట్ స్టైల్లో కొత్త విధంగా ఈ స్టోరీ అనేది ముందుకు వస్తుంది. కంపల్సరీగా చూసి అందరూ కూడా కానీ ఆదరించాలని, మామూలుగా టాలీవుడ్ అలా కాకుండా బాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా వెళ్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.